సగర్వంగా మీకు సమర్పిస్తోంది బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో టీమ్ బి లో సెకండ్ ప్రిలిమ్స్ ఉండబోతున్నాయి. ఈ సెకండ్ ప్రిలిమ్స్ నుంచి ఒక పార్టిసిపెంట్ ఇంటి ముఖం పట్టనున్నారు. మిగిలిన 7 పార్టిసిపెంట్స్ నెక్స్ట్ ప్రిలిమ్స్ రౌండ్స్ కి వెళ్తారు. సో టీమ్ బి లోని పార్టిసిపెంట్స్ సిద్ధంగా ఉన్నారు. అలాగే మా జడ్జెస్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు డివి మోహన్ కృష్ణ గారు, ప్రముఖ నటి లయ గారు అండ్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. ఈ ఎపిసోడ్ ని ముందుగా మొదలు పెడదాం మోహన్ కృష్ణ గారి గాత్రంతో. పలుకే బంగారమాయరా అందాల రామ, పలుకే బంగారమాయరా అందాల రామ, పలుకే బంగారమాయరా అందాల రామ, పలుకే బంగారమాయరా. గగరాజగమన నీవు జగమూల సృష్టించావు, జగమంత ఒక ఇల్లని జనులంత సోదరులని, పలుకే బంగారమాయరా అందాల రామ, పలుకే బంగారమాయరా. బిరుదులు పదవుల మీద, పరనారి పెదవుల మీద, బుద్ధంత నిలిపేవాడు బూడిదైపోతాడని, పలుకే బంగారమాయరా అందాల రామ, పలుకే బంగారమాయరా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి బంగారం లాంటి పలుకులు, చక్కటి పాటలు, తీయటి మాటలు ఇవన్నీ విందాం ఈ ఎపిసోడ్ లో. మొదటి పార్టిసిపెంట్ టీమ్ బి నుంచి మన ముందుకు రాబోతున్నారు రామకృష్ణ ఫ్రమ్ నాగార్జున సాగర్. ఈ రోజు ఏం పాట పాడబోతున్నారు? నేను నిరీక్షణలో సినిమాలో నుంచి చుక్కల్లే తోచావే సుక్కలతో ఆ పాట ఒకటి ఉంది మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యు. జేసుదాస్ గారి పాటే మళ్ళీ. ఓకే, ఎంజాయ్. సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే, ఏడబోయావే ఎన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే, ఎన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే. సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే, ఏడబోయావే. మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు అయితే ముగ్గురికి మా ఇంట్లో కళ్ళు కనపడవు. ఏదో జీవనాధారం ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎవరైనా పిలిస్తే వెళ్తుంటాము, లేనప్పుడు మామూలుగా సొంతంగా దేవస్థానాల్లోకి వెళ్ళి పాటలు పాడుతుంటాం మేము. పూసిందే ఆ పూలమాను నీ దీపంలో, దాగిందే నా పేరు
ఎన్నెల్లి కాచావే ఏడబోయావే. కాలాలే చేశాను నేను నీ స్నేహంలో, ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో. ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే, ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే. ఉందా కన్నీళ్లకు అర్థం, ఇన్నేళ్లకు వ్యర్థం, చట్టం వేరాజ్యం. సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే. ఇన్ని ఏళ్ళ సుక్కల్లో నిన్ను నేనెతికానే, ఇన్ని ఏళ్ళ సుక్కల్లో నిన్ను నేనెతికానే. సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే. చాలా చక్కగా పాడారు రామకృష్ణ. థ్యాంక్ యూ మేడం. మంచి ఎమోషన్, చక్కటి ఫీల్. చాలా పాట ఒరిజినల్ ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో ఐ థింక్ వాద్య సహకార బృందం కూడా ఆ ఫీల్ ఇక్కడ ఆవిష్కరించగలిగారు. వండర్ఫుల్ madam. అండి. అండ్ నువ్వు కూడా చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. మరి జడ్జెస్ ఏమంటారు విందాం. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం అండి. ఒక చిన్న ప్రశ్న, 3 ఎపిసోడ్స్ నుంచి జేసుదాస్ గారి పాటే పాడుతున్నావు కదా, అంటే వేరే వాళ్ళ పాటలు పాడకూడదని ఆయన పాటలు సార్ పాడుతూనే తప్పకుండా ఈసారి వేరే పాట తప్పకుండా పాడతాను సార్. ఓకే, ఆల్ ది తప్పనిసరి. బెస్ట్. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అడగండి. మీకు జనరల్గా ఏ ప్రదేశంలో ఉండాలని ఎక్కువ అనిపిస్తుంది? అంటే చాలా ప్రదేశం అంటే ఇంట్లోనా, లేకపోతే స్కూల్లోనా, లేకపోతే అంటే నేనేం చదువుకోలేదు Temple లో. మేడం, స్కూల్ అంటే ఏం చదువుకోలేదు. ఆ, కాకపోతే మనకి ప్రశాంతతమైన వాతావరణంలో ఉండటమే ఇష్టం. మీరు దేవుణ్ణి ఏ వరం కోరుకుంటారండి ఈ క్షణం కనిపిస్తే? మాటలు రావటం లేదు సార్. ఏ వరం అంటే ఇక, కానీ నేను మంచి సింగర్ని కావాలనే ఉంది. ఆ వరం తప్ప ఇంకా నాకేం వరం కూడా అవసరం ఆ లేదు. వరం మీకు ఇచ్చేసాడు ఓకే. దేవుడు, ఇప్పటికే మీకు ఆ వరం ఇచ్చేసాడు. నేను మాత్రం ఏం కోరుకుంటానంటే, ఇప్పుడు ఈ రౌండ్లో పార్టిసిపెంట్ చేత కనీసం 1-2 తప్పులైనా చేయించు, లేకపోతే మా న్యాయ నిర్ణయం అనేది చాలా కష్టమైపోతుందని కోరుకుంటాను. రైట్ సార్, వండర్ఫుల్. రామకృష్ణ గారు అక్కడికి వెళ్లే ముందు ఓ మాట, మీరు స్కూల్కి వెళ్ళలేదన్నారు. స్కూల్కి అసలు వెళ్ళలేదు మేడం. అసలు ఒక అక్షరం ముక్క కూడా నాకు రాదు. ఓన్లీ మామూలుగా టేప్ రికార్డర్ విని పాటలు నేర్చుకోవడం, పాడడమే. అసలు స్కూల్కి అసలు వెళ్ళలేదు. నెక్స్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతున్నారు బాలరాజు గారు నరసరావుపేట నుంచి. ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు శివుడిని మా కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారండి. మరి ఈ రోజు ఈ ఎపిసోడ్ నుంచి కూడా ఒకళ్ళు వెళ్ళిపోబోతారు. అవును మేడం గారు. మీకు ఎంత టెన్షన్ ఉంది లోపల? ఏం టెన్షన్ లేదు మేడం గారు. లేదా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందా? అంటే మన ప్రయత్నం మనం సక్రమంగా చేస్తే ఫలితం అనేది భగవంతుడి అధీనం కాబట్టి. ఓకే, మరి ఈ రోజు ప్రయత్నంలో మీరు ఏ పాట ఎంచుకున్నారండి? రుద్రవేణి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన తరలి రాధ తనే వసంతం అనే గీతాన్ని ఎంచుకున్నాను. అద్భుతమైన పాట అండి. ఆల్ ది బెస్ట్. తరలి
రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. పేరెంట్స్ ఫస్ట్ అంతకంటే ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు సార్. ఎందుకంటే నాకు ఒక వైకల్యం అనేది ఉందని తెలియకుండా వాళ్ళు పెంచారు. మొదటి నుంచి కూడా ఎప్పుడు నిరుత్సాహపడకుండా అనుక్షణం వాళ్ళ ప్రోత్సాహాన్ని అందిస్తూ నేను ఈ స్థాయికి రావడానికి దోహదపడేటటువంటి వాళ్ళు. వాళ్ళంటే నాకు చాలా ప్రేమ సార్. వాళ్ళ తర్వాత ఎవరైనా. వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి నదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కథ దిశలెరుగని గమనము కథ తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. బ్రతుకునలేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా బ్రతుకునలేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా ఏ కళకైనా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజాధనం కానీ కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం కూసే కోయిల పోతే గానం ఆగిల్దా ఆరే ఏరే పాడే మరో పదం రాదా మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలకదు కద తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. బాలరాజు గారు చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ మేడం. ఈ పాట ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఇది కష్టమైన పాట అని తెలుస్తూనే ఉంది, బట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ప్రత్యేకమైన కారణం? అంటే ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో నాకు చిరంజీవి గారు నటించిన మంచి చిత్రం అండి ఇది. ఫస్ట్ టైం టీవీలో ఈ సినిమా చూసినప్పుడు ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, అందులో ఇది హంసధ్వని రాగంలో ఉంటుంది కాబట్టి నాకు బాగా ఇష్టం. తప్పనిసరిగా ఈసారి ఇది పాడదాం అనుకున్నాను, అవకాశం వచ్చింది, పాడాను మేడం గారు. ఓకే, మరి లెట్స్ సీ జడ్జెస్ ఏమంటారో. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? ఇలా పాట పాడితే మరలి రాధ తనే వసంతం అని పాట పాడాల్సి వస్తుంది. చాలా కష్టమైన పాట, క్లిష్టమైన పాట. హంసధ్వని రాగంలో
చాలా మంచి మంచి సినిమా పాటలు ఉన్నాయి. ఇంకేమన్నా చెప్పగలవా బాబు? ఘంటసాల గారు వినాయక చవితిలో గానం చేసినటువంటిది ఇంకా వాతాపి గణపతి భజే ఉంది. ఇంకా ఇప్పుడు మొన్న మధ్య ఇటీవల వచ్చిన రామదాస్ చిత్రంలో అదిగో అదిగో భద్రగిరిని కీరవాణి గారు చేసినటువంటి రాగమాలిక స్టార్టింగ్ హంసధ్వని రాగంతో స్టార్ట్ అవుతుంది సార్. పివి శ్రీనివాస్ గారి పాట కూడా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది సార్ నిజంగా. శాంతినివాసం చిత్రంలో ఘంటసాల గారి సంగీత సారథ్యంలో చాలా బాగుంది. మీరు పాడితే యాక్చువల్గా ఎంత బాగుంటుందంటే, చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, పిల్లలు ఒకవేళ ఏడుస్తుంటే మీ పాట వినిపించేస్తే ఆపేస్తారు. థ్యాంక్స్ మేడం గారు. అనంత్ శ్రీరామ్ గారు, మీ మాట. మీ పాట విన్న తర్వాత వసంతం వనాల దగ్గరికి తరలి రాదు, మన గళాల దగ్గరికి తరలి వస్తుంది. థ్యాంక్ యూ సార్. మీ గానం వినిపించిన క్షణాలు మృదు మధురాన్వితాలు, మీ గానం వినిపించిన స్థలాలు నిత్య వసంత సుశోభిత. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నాడు కార్తీక్ ఫ్రమ్ నెల్లూరు. ఏమిటి హుషారు అసలు ఇవాళ నీకు? ఏం పాడబోతున్నావు? నేను పెళ్లి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్కుమని పాట. కార్తీక్, నువ్వు పాట మొదలు పెట్టే ముందు నేను విషయం అడగాల్సిందే. నీకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారా ఇప్పటికే? అవునండి. ఎపిసోడ్స్ చూసి నిన్ను ఏమని అంటున్నారు జనం? నీతో మాట్లాడుతున్నారు? చాలా బాగా పాడుతున్నా అంటున్నారు. ఫోన్లో అయితే నైట్ నిద్రలే ఉండట్లేదు. గుడ్ లక్. కమ్ ఆన్ క్లాప్స్. రమణి సుగుణమని రప్ప హోయ్ రప్ప, చక్క 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 రథమును తెమ్మని రప్ప హోయ్ రప్ప, రుక్కు రుక్కు రుక్కుమిని రమణి సుగుణమని రప్ప హోయ్ రప్ప, చక్క 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 రథమును తెమ్మని రప్ప హోయ్ రప్ప, కిలాడి కృష్ణుని అరలి రమ్మని తయారుకున్నది వారెవా, అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా ఉందిరా వారెవా, రుక్కు రుక్కు రుక్కుమిని హోయ్ రుక్కు రుక్కు రుక్కుమిని రమణి సుగుణమని రప్ప హోయ్ రప్ప, చక్క 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 రథమును తెమ్మని రప్ప హోయ్ రప్ప. ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ బుగ్గ మీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మ, ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ బుగ్గ మీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మ. బాధ కలిగినప్పుడు అంటే ఎక్కువ ఫీల్ అవునండి నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఏడుపు అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు. బాధ కలిగిన పోతే పోనీ అనుకుంటుంటాను. ఒక్కరా ముట్టే తగలని ఒక్కరా మెరిసే ఈ సిరి నీతిరా వరమే అనుకో సోదరా, అందమైన కుందాల కూనా నీ అండ చేరుకున్నది కదరా కన్నా, ఒడ్డికైన సుందర వదన నీ పొందు కోరుతున్నది పదరా నాన్న, చింపులందుకో స్వర్గమేలుకో చిన్నదాని వన్నెలన్నీ కన్యదానం అందుకుని నా బాబు వైపోరా, నీ నసీబు మారెనురా. రుక్కు రుక్కు రుక్కుమిని రుక్కు రుక్కు రుక్కుమిని రమణి సుగుణమని రప్ప హోయ్ రప్ప, చక్క 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 రథమును తెమ్మని రప్ప హోయ్ రప్ప. దిగ్గు దక్కుతా దిగ్గు దక్కుతా దిగ్గు దక్కుతా దిగ్గు దక్కుతా. హే 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 హే. కలికి నీ కల తీరగా ఇలకే చంద్రుడు జారెగా చిలక నీ జత చేరగా
ఒడిలో ఇంద్రుడు జారగా ఇంద్రుడు భింగా నీకు ఇంతలోనే అంతటి సిక్కా సిక్కా అప్పుడే ఏమైంది గనక నీకు ముందు ఉండే ముచ్చట ఇంకా ఇంకా కంటి విందుగా జంట కట్టగా హోరు హోరు హోరుమంటూ ఊరు వాడ అంత చేరి హుషారు హంగమ్మా వా ఖుషిగా చేద్దామా అరే రుక్కు రుక్కు రుక్కుమేని రుక్కు రుక్కు రుక్కుమేని రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా రుక్కు రుక్కు రుక్కుమేని రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా ఇలాంటి కృష్ణుని అరలి రమ్మని తయారుకున్నది వారెవా అలాంటి ముచ్చట వరల ఇచ్చట రెడీగా ఉందిరా వారెవా కిలాడి కార్తీక్, మేడం నీకు నాకు ఒక డౌట్, పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? నీకు పెట్టు కొంచెం కూతకనంలాగా నువ్వెంత ఉన్నావు, బక్క ప్రాణివి, నీ గొంతులోకి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. లేదు నేను రోజు మామూలుగా శక్తి మింగుతుంటావా? లేదు బాగా అంటే తిరుగుతున్నప్పుడల్లా గట్టి గట్టిగా పాడుతుంటా, అల్లరి చేస్తుంటా, నిద్రలో కూడా అందరూ డిస్టర్బ్ చేస్తుంటారు అనమాట. అది డిస్టర్బెన్స్ అని మేమైతే అనుకోము, అది అల్లరి ఎంత మాత్రం కాదు, వండర్ఫుల్ గాడ్స్ గిఫ్ట్. అది జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? ఈ ముందు పార్టిసిపెంట్ తరలి రాధ తనే వసంతం అని పాడాడు. ఇప్పుడు ఈ పాట ఇతను పాడుతుంటే అన్ని ఋతువులు కలిసి పరిగెత్తుకొచ్చినట్టున్నాయి. థ్యాంక్ యూ సార్. మిస్టర్ కాన్ఫిడెంట్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ మేడం. మీ కాన్ఫిడెన్స్కి తగ్గట్టు చాలా బాగా పాడారు. మీకు యాక్చువల్లీ ఫోన్స్ వస్తున్నాయని చెప్పారు కదా, ఫ్యాన్స్ ఉన్నారు, బాగా పాడుతున్నారు అని చెప్పారన్నారు కదా. అవును మేడం. ఇక్కడ నుంచి డాన్స్ బాగా చేశారని కూడా వస్తుంది. కార్తిక్ గారు, ఈ కార్యక్రమంలో విలువైన వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ తెలివైన వాళ్ళు మాత్రం మీరే అందరికన్నా. థ్యాంక్ యూ సార్. మీ గొంతుకి ఏ పాట సరిపోతుందో అదే ఎంపిక చేసుకుని హాయిగా మంచినీళ్ళు తాగినట్టు సులువుగా పాడేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడైనా సంగీతపరంగా ఏమన్నా లోపాలు ఉంటాయా అని వెతికేలోపు ఏదో మీ ఎక్స్ప్రెషన్, మీ హుషారుతో ఏదో ఒక అరుపరిచి మా మా మెదడుని చెదరగొట్టేస్తున్నారు. మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈసారి అలా జరగదులేండి సార్, నెక్స్ట్ నుంచి మంచి సాంగ్స్ పాడతారు. అలా జరగాలనే కోరుకుంటున్నారు వాళ్ళు. టీమ్ బి లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ మాధవి ఫ్రమ్ హైదరాబాద్. ఏం పాట ఎంచుకున్నారు ఈరోజు? నేను పాడబోయే పాట వసంతం సినిమా నుంచి చిత్రగారు పాడారు, గాలి చిరుగాలి అండి. గాలి చిరుగాలి, చాలా చక్కటి పాట అండి, వండర్ఫుల్ మెలోడీ సాంగ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా, వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా, రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని పయనమే నీదని, గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా, వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా. దేవుడు ఒకటి తీసేసిన అంటే నాకు రెండు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే గాయనిగా నేను పాటలు పాడడం, రెండోది ఏంటంటే నాకు మంచి తోడునిచ్చాడు. తోడునివ్వడం వల్ల నాకు బ్లైండ్నెస్ అని ఇదే నాకు లేదు, ఎందుకంటే ఆయన కళ్ళతో నాకు అన్నీ చూపిస్తున్నారు, ఆయన కళ్ళతో నన్ను నడిపిస్తున్నారు. కాబట్టి నాకు చేయూతనిచ్చి నాకు తోడుగా ఉన్న మా వారంటే నాకు ఇష్టం అండి. కనురెప్ప మూసి ఉన్నా నిదరొప్పుకోను అన్నా, నిన్ను వరించిన ఓ స్వప్నమా, అమావాస్యలెన్నైనా గ్రహణాలు ఏవైనా
మాధవ్ గారు చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఈ పాట మీకు ఇష్టమా? పర్సనల్ ఫేవరెట్స్ లో ఒకట? నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? అంటే చిత్రగారి పాటలు అన్నప్పుడు నాకు చాలా ఇష్టం మేడం. ఓకే, మా జడ్జెస్ ఏమంటారు విందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం అండి. చాలా చక్కగా పాడారు. కాబట్టి చిన్న చిన్న చోట్ల పైన పాడేటప్పుడు కొన్ని ల్యాండింగ్ నోట్స్లో శృతి బాగా చూసుకోవాలి. ఆర్కెస్ట్రాతో పాటు కోఆర్డినేట్ చేసి పాడేటప్పుడు ఆ శృతి వింటూ పాడితే కరెక్ట్గా ఈ లోపాలు రాకుండా ఉంటాయి. అదర్వైజ్ పాట అంతా కూడా చాలా చక్కగా వినడానికి ఇంపుగా పాడారు. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఈ మిస్టేక్స్ అంటే కాంపిటీషన్ టఫ్ అవుతుంది కాబట్టి ఈ మిస్టేక్స్ కూడా చూసుకుంటే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ అనంత్ శ్రీరామ్ గారు. సీతారాం శాస్త్రి గారి పాట మరొక్కసారి మనల్ని మనం గుర్తు తెచ్చుకునే పాట ఇది. చీకటే దారిగా వేకువే చేరగా. మనం చీకటి అనే దారిలోంచి సంగీతం అనే వేకువలోకి ప్రవేశించాం. అలాగే ఈ పాట ఆఖరి లైన్ ఆ వేకువలోకి ప్రవేశించిన తర్వాత ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా, మీ ఓర్పు మీకు తోడుండగా మీకు వచ్చే ఓటములన్నీ ఓడాలని ఆకాంక్షిస్తున్నాను. మొలకెత్తే పచ్చని ఆసే నీలో ఉంటే చాలు సుమా, కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా, సాగిపోనిస్తమా నిత్యము తోడుగా, నమ్మకం ఉందిగా, ఊరిమి సాక్షిగా ఓటమి ఓడగా. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో చూద్దాం. మిస్టర్ శ్రీనివాస్. పాటని టీవీలో విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? నా వాయిస్ అయితే నాకు నచ్చలేదు మేడం. అదేంటలా? ఎందుకో మరి పక్క వాళ్ళ వాయిసెస్ ఎలా అనిపించాయి? చాలా బాగా అనిపించాయి మేడం. వాళ్ళు మీకంటే బాగా పాడినట్టు అనిపించిందా? అవును మేడం. ఓకే, రైట్ నౌ మీకు కొంచెం జలుబు ఉన్నట్టుగా ధ్వనిస్తున్నారేంటి? జలుబు జ్వరం కూడా ఉంది మేడం. జలుబు జ్వరం కూడా ఉంది. అయినా ఈ పాటల పోటీలో మీ పట్టుదలని ఆపడానికి అవేమి అడ్డు కావని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. మీ ప్రయత్నం చక్కగా చేయండి. ఏం పాట ఎంచుకున్నారు? ఓ పాపాల చిత్రం నుండి మాటేరాని చిన్నదాని కళ్ళు పలికి. అమ్మో, ఇదో బ్రెత్లెస్ సాంగ్. అసలే జలుబు, ఎలా మేనేజ్ చేస్తారో చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. నా లైఫ్ అంబిషన్ ఒక మంచి సింగర్గా, ఫిలిం సింగర్ అవ్వాలని ఆశ సార్ నాకు. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువైనది ఏంటంటే నాకైతే తల్లిదండ్రి. ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు కాబట్టి అన్నింటికన్నా ఎక్కువగా వాళ్ళనే ప్రేమిస్తాను. నేను ఆర్కెస్ట్రాలో చేస్తూ ఉన్నప్పుడు ఒక బ్లైండ్ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు మల్లీశ్వరి, ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. పూలు విరిసి తేనెలు చీలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమలు కోసరేను, చందనాలు జల్లు కూరిసి చూపులు కలిసేను, చందమామ పట్ట పగల నింగిని పొడిచేను, అన్న పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు,
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ముత్తబంతి లేత నవ్వులు చిందేను మాధువులు ఊసులాడు మేని వగలు వన్నెల జీలుగులు హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు వేకువల మేలుకోలుపే నా చెలి పిలుపులు సందెవేళ పలికే నాలో పల్లవి సంతసాన సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు తరగాని వరపులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. శ్రీనివాస్ గారు గొంతు సహకరించిందా, కష్టపడ్డారా? కష్టపడ్డాను మేడం. నేను అనుకున్నంత న్యాయం చేయలేకపోయింది. యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. జడ్జెస్ ఏమంటారో మనం విందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? ఈ పాట పాడడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సినిమాలో రికార్డింగ్ అప్పుడు సింగర్కి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ట్రాక్ మిక్సింగ్, ఒక్కొక్క లైన్ ఒక్కొక్కసారి పాడి 10 సార్లు మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇలా లైవ్ పాడడం చాలా కష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు లైవ్ పాడుతుంటే విన్నాను. ఆయన సినిమాలో ఎలా పాడారు అలాగే పాడారు. ఇతను కూడా అంత లెవెల్లోనూ ట్రై చేసి అలా బ్రెత్లెస్గా పాడడం చాలా గొప్ప విశేషం. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. కొంచెం గొంతు ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇలాంటి పాట ఎన్నుకుని మంచి సాహసంగా అందరినీ మెప్పించేటట్టుగా పాడాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లై గారు, మరి పాట విన్నాక మీ అభిప్రాయం? ఒకవేళ మీకు అన్ని సహకరించి ఉంటే ఇంకా బాగా పాడుండేవారేమో. సో కీప్ అప్ ద గుడ్ వర్క్. ఆల్ ది బెస్ట్. అనంత్ శ్రీరామ్ గారు, మరి మీరేమంటారు? మాటే రాని అని మీరు ఎత్తుకున్న ఈ పాట మమ్మల్ని మాటే లేని వాళ్ళని చేసింది. టీమ్ బిలో నెక్స్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతోంది. ఈ పార్టిసిపెంట్ మా కుందనాల బొమ్మ ఆశా జ్యోతి. బొమ్మ మా కుందనాల బొమ్మ ఇవాళ ఏం పాటించుకుంది? ఏఆర్ రెహమాన్ కంపోజింగ్లో జీన్స్ మూవీ నుంచి నిత్యశ్రీ గారు పాడిన సాంగ్ కన్నులతో చూసేది గురు. ఓకే, నువ్వు అన్ని స్పెషల్ సాంగ్స్ ఎంచుకుంటున్నావు. ఎందుకు? నీ వాయిస్కి సూట్ అవుతాయనా? అదేం కాదు మేడం, నాకు ఇష్టమైంది ఈ సాంగ్. అందుకే అది కూడా నేను ఈ సాంగ్కి డాన్స్ చేసినప్పుడు భువనేశ్వర్లో నాకు గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రైజ్ వచ్చింది. అందుకే ఈ సాంగ్ నేను మర్చిపోలేను. వావ్. సో దీనివల్ల మాకేం తెలిసిందంటే ఆశా జ్యోతి మంచి సింగరే కాదు, మా బొమ్మ మంచి డాన్సర్ కూడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. పాపమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ పాపమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ తక 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 దిం తక 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 దిం తక 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 దిం తక జుం తక 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 దిం తక 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 దిం తక 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 దిం తక జుం. కన్నుల్లో కను
అనిపిస్తే ఒక్కదాన్ని కూర్చొని నాకు నచ్చిన పాట పాడుతూ ఉంటాను. దాని ద్వారా నా బాధను మర్చిపోతాను. ఆశ చాలా బాగా పాడేవరా. థ్యాంక్ యూ. దీనికి చాలా ఎక్కువ దమ్ము తీసుకోవాల్సి ఉంటుందా, ఊపిరి ఎక్కువ కావాల్సి ఉంటుందా? ఆ స్టామినా నీకు సరిపోయిందా ఈ పాటకు ఇప్పుడు? ఎస్ మేడం. ఓకే, నువ్వు డాన్స్ కూడా చేసేస్తావని నేను ఎందుకో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎందుకు చేయలేదు? ఒక చిన్న రిథం వచ్చినట్టే వచ్చి మళ్ళీ మాయమైపోయింది ఏంటి? డాన్స్ చేస్తే పాట సో కాన్సన్ట్రేషన్ పాట మీద ఉంది రైట్ నౌ. వండర్ఫుల్. జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం? ఈ పాట క్లాసికల్ సాంగు, చాలా టఫ్ సాంగు. ఇది సెలెక్ట్ చేసుకోవడమే చాలా గొప్ప విశేషం. చిన్న చిన్న స్లిప్స్ వచ్చాయి. ఇంత పెద్ద పాట పాడుతున్నప్పుడు చిన్న స్లిప్పులు రావడం పెద్ద ఇది కాదు. కాకపోతే ఇంకా పర్ఫెక్ట్గా కొన్ని స్వరాలు అనేటప్పుడు ఆ స్వరస్థానాల్లో లేకపోవడం కొంచెం గమనించాలి. కాకపోతే ఈ పాట మాత్రం చాలా అపీలింగ్గా
చాలా చక్కగా పాడింది. థ్యాంక్ యూ ఇంకా కూడా చిన్న ఈ లోపాలను సవరించుకుంటే ఈ పాటకి 100కి 100 మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు టీం బి నుంచి సుమన్ బాబు. సుమన్ జీ అబ్ బోలియే, ఎలా ఉన్నారు ఇవాళ మీరు? సూపర్ సూపర్. యా ఇందాక బ్రహ్మాండంగా కోరస్ పాడేశారు, వార్మప్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే రైట్. ఇవాళ ఏం పాట ఎంచుకున్నారు సుమన్ గారు? నేను ఈరోజు పాడబోయే పాట అవేకల్లు చిత్రంలో మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. అరే వా, వండర్ఫుల్ సాంగ్ ఎంచుకున్నారండి. రైట్, ఆల్ ది బెస్ట్. రాక్ ది స్టేజ్ ప్లీజ్. యా ఓకే. ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఓ చిన్నోడు నేనున్నానే పదమన్నాడు. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క మల్లె మొక్క మల్లె మొక్క మల్లె మొక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క మల్లె మొక్క మల్లె మొక్క మల్లె మొక్క. అరే బలే 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 బలే. ఆవులో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. ఆవులో ఓ చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. కంటి మీద కునుకురాదు బావా అంది. కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. లమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో లమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో. హటికే 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 అరే బతికే బతికే బతికే. హటికే 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 అరే బతికే బతికే బతికే. బలే 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 బలే. ఆ ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. గుర్రుపిట్ట గుర్రుమంటే బాబో అంది.
చెప్పాలి సుమన్, భలే 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 అని. వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మేడం. ఒక జోష్ తీసుకొచ్చేసారు ఈ స్టేజ్ మీద. దట్ వాస్ వండర్ఫుల్ అండ్ ఎక్సైటింగ్ అండి. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్. అండ్ లెట్స్ సీ వాట్ ద జడ్జెస్ హావ్ టు సే. మేము కూడా లేచి కోరస్ పాడేద్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే దయ్యం అంటే భయం లేదు, కానీ మిమ్మల్ని మీ అందరిలో ఎవరిని ఎలిమినేట్ చేయాలా అని ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. చాలా ఎక్సైటింగ్ సాంగ్, అద్భుతంగా పాడారు. కోరస్ పాడేవాళ్ళు ఇదేంటి ఓలమ్మో, అది పాడండి. ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో. కాదు కాదు, ఓలమ్మో గైరమ్మో అని ఉండాలి. ఓలమ్మో గైరమ్మో, అది దట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా పాడారు విత్ కోరస్, మిస్టర్ కాన్ఫిడెంట్. సో కలిసి మీరు చాలా బాగా పాడారు. అందరూ కాళ్ళకు స్ప్రింగులు పెట్టుకుంటారు, మీరు గొంతుకు స్ప్రింగ్ అని పెట్టుకున్నారండి ఈ పాటలో. మీ గొంతు గెంతులేస్తూ కొత్త కొత్త పుంతలు తొక్కుతూ కొంటె కొంటె వింతలేందో చూపెట్టింది ఈ పాటలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ పార్టిసిపెంట్ పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వస్తున్నాడు లక్ష్మణ్. ఏం లక్షణ, ఏంటి పరిస్థితి? మన బొబ్బిలో వాళ్ళందరూ ఏంటి అంటున్నారు? అందరూ సూపర్ ఉన్నారు. సూపర్ ఉంది అంటున్నారా? మరి నువ్వేం పాట సూపర్ గా పాడైపోతున్నావు? ఈరోజు నేను బొమ్మరిల్లు ఫిలిం నుంచి నమ్మక తప్పని నిజమైన అనే పాటను పాడబోతున్నాను. నమ్మక తప్పని నిజమైన, ఇది బొమ్మరిల్లు నుంచి. అవునండి. ఓకే, నువ్వు చాలా బాగా పాడతావని నేను నమ్మక తప్పడం లేదు, నువ్వు అద్భుతంగా పాడేసి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపులను వదిలేనా. ఎందరితో కలిసున్నా నే ఒంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా. కలవే అయినా ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా. నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. అని దీవించిన గుడి గంటను ఇక నామది వింటుందా. నా వెనువెంట నువ్వే లేకుండా, రోజు చూసిన ఏ చోటైనా నన్ను గుర్తిస్తుందా. నిలువున నడుతడి మియలా, వెను తిరిగిన చెలిమియలా, తడి కనులతి నిన్ను వెదికేది ఎలా. తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా
వెన్నెల పరిమళమా చేజారిన ఆశల తొలి వరమా. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా చక్కగా పాడాడు. మంచి భావం ఉన్న పాట. ఎందుకంటే భావాన్ని వ్యక్తీకరించడం ఇదివరకు ఒకసారి కూడా నేను చెప్పాను, చూస్తూ పాడుతున్న వాళ్ళకే చేత కాదు. అలాంటి సౌకర్యం లేనప్పుడు ఆ భావాన్ని ఊహించి చక్కగా మనసులో అలాంటి భావాన్ని మనసులో ఉద్దేశంగా పెట్టుకుని చాలా చక్కగా పర్ఫెక్ట్గా పాడాడు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. మీ పాట చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అనంత్ శ్రీరామ్ గారు, మరి మా లక్ష్మణ్ పాట విన్న తర్వాత మీ అభిప్రాయం? ఈ పాటకి మీ వల్ల జరగాల్సిన న్యాయం జరిగింది, మాకు కలగాల్సిన సంతృప్తి కలిగింది. థ్యాంక్ యూ సార్. టీమ్ బిలోని 8 మంది పార్టిసిపెంట్స్ ఈరోజు ప్రిలిమ్స్లో తమ గళాన్ని వినిపించేశారు. ఇప్పుడు మొదలైంది టెన్షన్. జడ్జెస్ జడ్జ్మెంట్ షీట్స్ మీద వాళ్ళ ఒపీనియన్స్ రాసేశారు. ఒక్కళ్ళు టీమ్ బి నుంచి ఈరోజు ఇంటికి వెళ్ళిపోబోతున్నారు. ఆ ఒక్కళ్ళు ఎవరో తెలుసుకునే సమయం. టీమ్ బిలోని పార్టిసిపెంట్స్ అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మోహన్ కృష్ణ గారు, ఈ రోజు ఎపిసోడ్ నుంచి ఎవరు ఇంటి ముఖం పట్టారు? ఈ ఎపిసోడ్లో నుంచి ఆశా జ్యోతి ఎలిమినేట్ అయిపోయింది. ఈ విషయం చెప్పడానికి బాధపడుతూనే చెప్పాలి కాబట్టి చెప్తాను. ఆశా, ఈరోజు ఈ ఎపిసోడ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ చిన్న చిన్న లోపాల వల్ల ఐ థింక్ యూ హ్యావ్ టు గో బ్యాక్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నీకు? వచ్చి పాడటం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఎక్కడ ఏమీ నేర్చుకోలేదు. అయినప్పటికీ కూడా ఇంతమంది ముందు పాడడానికి అవకాశం ఇచ్చిన ఈటీవీ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వండర్ఫుల్ ఆశా. మా బొమ్మకి చాలా టాలెంట్ ఉంది. యూఆర్ వండర్ఫుల్లీ టాలెంటెడ్. యూఆర్ అ డాన్సర్, యూఆర్ అ సింగర్. చాలా చక్కగా చదువుకుంటావు. అంతకు మించి నీలో మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఇది నీ భవిష్యత్తులో నీకు చాలా ఉపయోగపడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆశా. ఆశా, అ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. సో మా బంగారు బొమ్మ, మా కుందనాల బొమ్మ ఆశా జ్యోతి తిరిగి తన కాలేజ్కి చదువుల తల్లిలాగా పుస్తకాల్లో మమేకం అవ్వడానికి వెనుదిరుగుతోంది. నీ టీం మెంబర్స్ అందరికీ ఏమైనా చెప్పదలుచుకున్నావా ఆశా? ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ మై టీమ్ మెంబర్స్. నీ టీంలో ఎవరన్నా సరే ఫైనల్స్ వరకు చేరతారని నీకు అనిపిస్తుందా? ఎవరికి ఉంది ఆ అవకాశం? అందరినీ నేను ఎవరిని తక్కువ అంచనా వేయాలని అనుకోవట్లేదు. ఆల్ షుడ్ కమ్ అప్ అండ్ దే షుడ్ రీచ్ దేర్ గోల్.